ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఇలా మీ ఫొటోస్ను కూడా మీరు యానిమేట్ చేయవచ్చు, దాన్ని ఒక యానిమేట్ వీడియో లాగా కూడా క్రియేట్ చేయవచ్చు అనమాట. నార్మల్ ఫోటోని ఒక యానిమేషన్ ఫోటో లాగా క్రియేట్ చేస్తూ ఆ యానిమేషన్ ఫోటో మూమెంట్స్ వచ్చేలాగా ఒక వీడియో లాగా క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఏని యూజ్ చేసి అని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటిదాకా మీరు చూసిన ఇలాంటి వీడియోస్ని మనం ఏఐని యూజ్ చేసి అయితే ఈజీగా క్రియేట్ చేయవచ్చు. సో మనము పీసీలో కాకుండా మన మొబైల్లోనే ఇలాంటివన్నీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనం ఎలా ఆ ప్రాసెస్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ఒక యానిమేటెడ్ వీడియో లాగా క్రియేట్ చేయాలి అని చెప్పి మనం ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. సో ఇది చాలా సింపుల్ స్టెప్స్లో మనం అయితే చేయవచ్చు. సో దీనికోసం మనం ఓన్లీ ఒక పిక్స్వర్స్ అనే వెబ్సైట్ని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ని యూజ్ చేసి మనం ప్రాసెస్ అయితే చేయవచ్చు. సో ఆ వెబ్సైట్లోకి మనం జీమెయిల్ని యూజ్ చేసి అయితే లాగిన్ చేయాలి. లాగిన్ కాగానే మనకు ఒక 60 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఆ 60 క్రెడిట్స్తో మనము ఒక 3 వీడియోస్ కానీ, లేదంటే 3 యానిమేటెడ్ వీడియోస్ కానీ, 3 ఇమేజెస్ కానీ ఈ వెబ్సైట్లో అయితే క్రియేట్ చేయవచ్చు. డైలీ 60 లిమిట్ క్రెడిట్ అనమాట. అంటే ఈ రోజు లాగిన్ చేస్తే ఈ రోజు 60 క్రెడిట్స్ వస్తాయి. సో మనం యూజ్ చేసినా చేయకపోయినా ఈ రోజు ఉన్న క్రెడిట్స్ ఈ రోజే ఎక్స్పైర్డ్ అయిపోతాయి. రేపు మళ్ళీ ఫ్రెష్గా 60 క్రెడిట్స్ వస్తాయి. సో ఇలా మనకు ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రాసెస్ ఎలా చేస్తారని చెప్పి మనం వీడియో అయితే చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్ ఈ యానిమేటెడ్ లేదంటే కార్టూన్ టైప్ వీడియోస్ చేయడానికి పిక్స్వర్స్ వెబ్సైట్ని అయితే యూజ్ చేయాలి, లేదంటే పిక్స్వర్స్ యాప్ని అయినా యూజ్ చేయాలి. నేను ఇక్కడ నా మొబైల్లో యాప్ని యూజ్ చేస్తున్నాను, అంటే పిక్స్వర్స్ యాప్ని అయితే నా మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో డైలీ ఇలా 60 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో నేను ఆల్రెడీ 20 క్రెడిట్స్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ 40 క్రెడిట్స్ మాత్రమే నాకు ఉన్నాయి. సో ఇవి నేను యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎక్స్పైర్డ్ అవుతాయి. సో మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇలా మనకు ప్లాన్స్ ఉంటాయి. సో ఈ ప్లాన్స్ని బట్టి ఇక్కడ కింద ప్రైస్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లాన్ అయితే మనం అవైల్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి మనీ పే చేయాలన్నమాట. సో ఇలా ప్రీమియం ప్లాన్ ఉంటుంది. ప్రీమియం కోసం 59,000 పర్ ఇయర్ ఉంది. సో స్టాండర్డ్ అయితే 9,800 పర్ వీక్ అనమాట. సో ఇలా మనకు ప్లాన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో టెంప్లెట్స్కి వచ్చేస్తే మనకి ఇలాంటి గ్యాలరీ అయితే కనిపిస్తుంది. అంటే దీనిలో టెంప్లెట్స్ అనేవి ఈ రూపంలో ఉంటాయన్నమాట. సో ఇలాంటి టెంప్లెట్స్ అన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ మనం యూజ్ చేసేది మన ఫోటోని కార్టూన్ టైప్ వీడియో లాగా చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దానికోసం మనం ఒక ఈ కార్టూన్ టైపు థీమ్ని అయితే లేదంటే టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ యానిమే స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే దీని టైప్గా ఉండే నేను స్టోరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే నా ఫోటోని అప్లోడ్ చేస్తే ఇలాంటి స్టోరీ క్రియేట్ అవుద్ది. సో అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాం. సో దీని కింద ఇక్కడ మనకు టెంప్లెట్ అనేది ఉంటుంది, యూజ్ టెంప్లెట్. సో యూజ్ టెంప్లెట్ క్లిక్ చేస్తే మనకు ఫోటోని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది, ఫోన్ గ్యాలరీ. సో ఆ ఫోన్ గ్యాలరీ నుంచి మన మొబైల్లో ఉన్న ఫొటోస్ని అయితే మనము ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ ఫోటోని అయితే చూజ్ చేశాను. సో ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసి కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్రియేట్ క్లిక్ చేయగానే మనకి ఓరియంటేషన్ చూపిస్తుంది. అంటే ఒరిజినల్ స్టైలా, లేదంటే 9:16, లేదంటే 3:14, 1:1, 4:3, లేదంటే 16:9. సో ఇలాంటి మనకు ఈ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో మీకు ల్యాండ్స్కేప్ కావాలంటే 16:9 తీసుకోండి. మీరు రీల్స్ కోసం అయితే 9:16 తీసుకోండి, లేదంటే మీరు ఒరిజినల్లో ఉంచేయండి. సో ఇలా మనకు మీకు నచ్చిన ఫార్మాట్లో అయితే దీన్ని చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ ఫార్మాట్ను లేదంటే 9:16 అయితే ఉంచుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అని క్లిక్ చేయాలి. క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 20 క్రెడిట్స్ అనేవి మన ఈ అకౌంట్ నుంచి కట్ అవుతాయని చెప్పి దీంట్లో చూపించి యువర్ వీడియో ఈజ్ జనరేటింగ్ అని చెప్పి ఇక్కడ పైన వస్తుంది అనమాట. సో ఇలా రాగానే మన వీడియో జనరేటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని మన వీడియో అయితే జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో దీనికోసం మనం కొంత టైం అయితే వెయిట్ చేయాలి. సో యువర్ వీడియో ఈజ్ రెడీ అని చెప్పి మనకి ఇక్కడ వ్యూ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే ఇలా మనకు వీడియో అనేది లోడ్ అవుతుంది. సో మన ఫోటోని కార్టూన్ టైప్గా ఇది క్రియేట్ చేసి ఒక వీడియోని జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి వీడియో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇలాంటి కార్టూన్ టైప్ వీడియోని జనరేట్ చేసింది. సో మనకు ముందు ఏ ఫోటో అప్లోడ్ చేసామని చూపిస్తుంది, తర్వాత కార్టూన్ టైప్ వీడియో కూడా
మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫోటోని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది కూడా కార్టూన్ ఫోటోని ఎలా జనరేట్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే నేను చూజ్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఫోటోని లేదంటే సెకండ్ ఫోటోని చూజ్ చేస్తున్నాను. సో ఈ సెలెక్ట్ చేసిన ఫోటోని ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇది కూడా యానిమేటెడ్ టైప్ ఒక వీడియో లాగా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం టెంప్లెట్ యూజ్ చేస్తాం, ఇది వీడియో ఈజ్ జనరేటింగ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో పూర్తిగా వీడియో జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మనకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనము ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి. మనం ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇలాంటి కార్టూన్ జనరేట్ అయ్యి ఇది ఒక వీడియో ఫార్మాట్లో మనకు సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీడియో ఈజ్ రెడీ అని వచ్చింది. సో ఇక్కడ రాగానే మనం ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయగానే ఇలా మనకు ఈ ఫోటో యానిమేటెడ్ వీడియో లాగా లేదంటే కార్టూన్ టైప్ వీడియో లాగా జనరేట్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో కార్టూన్ లాగా జనరేట్ అయ్యి ఇలాంటి మూమెంట్స్ వచ్చాయి. సో నేను నార్మల్ ఫోటోని అప్లోడ్ చేశాను, బట్ అది ఇలాంటి కార్టూన్ టైప్ మూమెంట్ ఉండే వీడియోని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక 4 సెకండ్స్ వరకు టైం లిమిట్ ఉండే వీడియోని అయితే చేయవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా మనం చాలా చేయవచ్చు అనమాట. ఎందుకంటే మనకు దీనిలా క్రెడిట్స్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం దీని ఎవరికైనా పబ్లిష్ చేయాలనుకుంటే పబ్లిష్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ప్రీవియస్ జనరేట్ చేసిన ఈ యానిమేటెడ్ స్టోరీ టైప్ ఉన్న వీడియోస్ అనమాట. సో ఒకసారి వీడిని చూపిస్తాను చూడండి. సో ఇది ఒకటి జనరేట్ చేశాను. సో ఇది మనకు కావాలనుకుంటే పైన డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇది ఒకటి అనమాట. సో ఇది కూడా నేను జనరేట్ చేశాను, దీనిపైన కూడా మన డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకో టైప్ అనమాట. సో ఇది ఒక టైప్ వీడియోని జనరేట్ చేసింది. సో చూడండి ఇది కొంచెం మూమెంట్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట ఈ ఫోటోని వీడియో కన్వర్ట్ చేసినప్పుడు. సో ఇలా మనకు ఈ కార్టూన్ టైప్ వీడియో అయితే ఉంది. సో చూడండి ప్రీవియస్ ఉన్న కార్టూన్ టైప్ వీడియోకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మనం ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తామో అన్ని ఫొటోస్ కార్టూన్ టైప్ వీడియోస్గా కన్వర్ట్ చేయవచ్చు. కానీ దీంట్లో లిమిట్ వచ్చేసి డైలీ 3 మాత్రమే చేయవచ్చు. సో ఇలాంటి వీడియో చేయడానికి మనకు 20 క్రెడిట్స్ తీసుకుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఓన్లీ 3 per day జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనం ఈ వీడియోని అయితే చేసాము. ఒకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నాం. బ్యాక్ వచ్చి నేను ఇంకొక వీడియోని అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ ప్రైస్ కదా, దీంట్లో ఏంటంటే ఇక్కడ 0 పాయింట్స్ అనేది చూపిస్తుంది. సో మన దగ్గర ఈ క్రెడిట్స్ అనేవి 0 అయిపోయాయి అనమాట. సో మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ప్రో కానీ స్టాండర్డ్ కానీ సో ఇలాంటి ప్లాన్స్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 500కి ఇక్కడ 500 క్రెడిట్స్, లేదంటే 2000కి 2000 క్రెడిట్స్, 5000కు 5000 క్రెడిట్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మంత్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఈ అన్లిమిటెడ్ క్రెడిట్స్ కావాలనుకుంటే 500కి 500, 100కి 100 ఇలాంటి క్రెడిట్స్ కూడా మనకు ఆప్షన్ ఉంది. సో మనకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే పైన ఇలా గో అండ్ సబ్స్క్రైబ్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేస్తే మనకు సబ్స్క్రైబ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా మనము మన ఫొటోస్ని యానిమేటెడ్ ఫొటోస్గా మార్చవచ్చు, యానిమేటెడ్ ఫొటోస్ని యానిమేటెడ్ వీడియోస్గా కూడా మార్చవచ్చు అనమాట. అంటే మన ఫొటోస్కి యానిమేషన్ ఎఫెక్ట్ని ఇవ్వచ్చు. యానిమేషన్ ఎఫెక్ట్ని ఇవ్వడం కాకుండా వాటిని ఒక వీడియో లాగా కూడా క్రియేట్ చేయవచ్చు. అంటే ఒక యానిమేషన్ మూమెంట్ అయ్యి వీడియో లాగా చేస్తే ఎలా ఉంటుందో సో అలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది అలా యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రాసెస్ అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.